మొన్న ఈ నెల 13వ తేదీ రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలిపిస్తే ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఆ తర్వాత 21వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఏ విధంగా వాళ్ళ శ్రేణులు సెలబ్రేట్ చేసుకున్నారో చూసాం. ఏకంగా దేశంలోనే నంబర్ 1 ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడికక్కడ జనాలు విపరీతంగా పార్టిసిపేట్ చేశారు. అధికారంలో లేరు అయినా కూడా రక్తదానం, పండ్లు, బ్రెడ్లు, దుప్పట్లు, ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అని చెప్పి పెద్ద ఎత్తున కేకులు కట్ చేయడం, భారీ ఎత్తున దాన్ని నిర్వహించారు. ఆశ్చర్యపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? లేదు కదా, మొన్ననే కదా ఓడిపోయారు. ఇంకో మామూలుగా అయితే 4 సంవత్సరాల పైన ఉన్నాయి కదా ఎన్నికలకు. మరి ఈ జనం ఏంటి, ఈ కోలాహలం ఏంటి అర్థం కాలేదు చాలా మందికి. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలకు కూడా అర్థం కాలేదు. తర్వాత తాజాగా కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా ఆందోళనలకు పిలిపిస్తే అరణి పాసుగుల ఆ జనమేందా స్వామి, ఆ జనం ఏంటి, ఆ ర్యాలీలు ఏంటి, ఆ నినాదాలు ఏంటి, అంత పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతమై అవ్వడం ఏంటి, ఏ స్థాయిలో అంటే చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వీటన్నింటిని చూసి ఆశ్చర్యపోయారట. అధికారం నుంచి మొన్ననే దిగిపోయారు, ఈ స్థాయిలో జనం వాళ్ళకి ఎందుకు వస్తూ ఉన్నారు అని చెప్పి ఇంటెలిజెన్స్ని ఆరా తీయడమే కాదు, అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నారా లేకపోతే స్వచ్ఛందంగా వచ్చారా, అందరూ వాళ్ళ పార్టీ కార్యకర్తలేనా లేకపోతే ప్రజలుగానే వచ్చారా, ఈ ర్యాలీలలో పాల్గొంటున్న వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి కారణమవుతూ ఉందా, అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో, ఆ జగన్ ఆందోళనకు అంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జనం హాజరవ్వడం ఏంటి, పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా ఈ స్థాయిలో సక్సెస్ చేయడం ఏంటి అని ఇంటెలిజెన్స్ని ఆరా తీయడమే కాదు, ఎక్కడికక్కడ తను రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కీలకమైన ప్రాంతాల నుండి వాళ్ళ పార్టీ నాయకుల నుండి సోర్సు ద్వారా చంద్రబాబు నాయుడు గారు సమాచారాన్ని తెప్పించుకున్నారట. తెప్పించుకుంటూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కొన్ని ఏమైనా ఫోన్లలో తెలుసుకోవడమే కాక ఇంకా క్లియర్ కట్గా సమాచారం, ఎక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది లేకుంటే స్థానికంగా నాయకత్వం మీద వస్తూ ఉందా, అరే అధికారం నుంచి దిగిపోయి 11 స్థానాలకు పరిమితమైన పార్టీ ఈ స్థాయిలో ఇంత పెద్ద ఆందోళనలకు ఎట్లా పిలిపించింది, ఆ స్థాయిలో ఎట్లా సక్సెస్ అయ్యాయి అని చెప్పి ఓవైపు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ నుంచి ముఖ్యమంత్రికి రిపోర్ట్లే కాకుండా వాళ్ళ పార్టీ నాయకుల నుంచి కూడా సమాచారాన్ని తెప్పించుకుంటున్నారట. చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోతున్నారు ఈ స్థాయిలో ఏంటి అని. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత ఉందా, మరి జగన్మోహన్ గారి అభిమానం, తన మీద అభిమానం వాళ్ళకి ఏం చెక్కు చెదరట్లేదా, మరి 40% ఓటు బ్యాంక్ వచ్చింది, మరి ఆ 40% రోడ్డు మీదకి వచ్చేసినట్టు కనిపిస్తుంది. అలా ఉంది పరిస్థితి. సో మరి ఈ వ్యతిరేకత వీళ్ళు జరిపినటువంటి ఆందోళనలు ప్రభుత్వాన్ని ఏమన్నా తాకుతాయో, సో ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వాళ్ళు కాసింతైనా విరామం ఇస్తారో చూడాలి మరి.